వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఖుషి తర్వాత గ్యాప్ తీసుకుని మా ఇంటి బంగారం అంటూ వస్తున్న సమంత పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ ని వదిలేసుకుంది. మే 15న రిలీజ్ కావాల్సిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19th కి పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పుడు 4-5 సినిమాలతో పోటీ పడాల్సి వస్తోంది. ఖుషి తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు మా ఇంటి బంగారంతో వచ్చేస్తుంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బొమ్మ కొన్ని రీజన్స్ తో తప్పుకుంది. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొస్తోంది. కానీ శామ్ 4-5 సినిమాలతో పోటీ పడాల్సిన పరిస్థితి. శామ్ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ అండ్ డెబ్యూ హీరో హర్షిత్ రెడ్డి ఇప్పుడు ఆమెకు పోటీగా మారాడు. అతడు నటించిన దివానా కూడా జూన్ 19నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 90s లో అమ్మాయిల క్రష్ హీరోగా మారిన వడ్డీ నవీన్ 10 ఏళ్ల తర్వాత కనిపించబోతున్న ఫిలిం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ సినిమాను వడ్డీ నవీన్ నిర్మిస్తున్నాడు. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మూవీ. అలాగే డబ్బింగ్ చిత్రాలు కూడా సమంత మూవీని టార్గెట్ చేయబోతున్నాయి. విజయ్ యాంటోనీ స్వాసిక లీడ్ రోల్ పోషిస్తున్న నూరు సామిని ఇక్కడ 100 దేవుళ్లుగా రిలీజ్ చేస్తున్నారు. కేబిఎన్ ప్రొడక్షన్ హౌస్ మలయాళంలో తెరకెక్కించిన ఫిలిం బాలంది బాయ్. మంజుమల్ బాయ్స్ ఫేమ్ చిదంబరం డైరెక్టర్ జీతు మాధవన్ కథ అందించాడు. ఈ సినిమా జూన్ 19నే రిలీజ్ కాబోతోంది. తెలుగులోనూ ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ అదే రోజు విడుదల చేస్తోంది. ఇవే కాకుండా చిన్నా చితకా సినిమాలు, గౌతమ్ నందా రీ రిలీజ్ కూడా శామ్ మా ఇంటి బంగారంతో పోటీ పడుతున్నాయి. మూవీ మే 15న రిలీజ్ అయి ఉంటే కరుప్పు ఒక్కటే కాంపిటీషన్ అయి ఉండేది. మరే సినిమా లేదు కాబట్టి కరుప్పుని టాలీవుడ్ ఆడియన్స్ ఆదరించారు. కానీ మా ఇంటి బంగారం కంటెంట్ బాగుంటే ఐపీఎల్ సమ్మర్ కూడా లెక్క చేసేవారు కాదేమో. ఇప్పుడైనా టాక్ బాగుంటే చూస్తారు. కానీ కలెక్షన్స్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఈ శుక్రవారం ఏ మూవీ విన్నర్ అవుతుందో లెట్స్ వెయిట్. సౌతే కాదు, నార్త్ లో కూడా రజనీకాంత్ అంటే ఇష్టపడిన వారుండరు. పాన్ ఇండియా పదం పుట్టక ముందే నార్త్ టు సౌత్ చక్కర్లు కొట్టిన తలైవర్ కోసం సదరన్ హీరోలు రావడం ఓ ఎత్తైతే బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టడం మరొక ఎత్తు. అదొక స్ట్రాటజీ అయినప్పటికీ అమితాబ్ బచ్చన్ నుంచి హృతిక్ వరకు సూపర్ స్టార్ అడిగితే చాలు చెన్నైలో వాలిపోతున్నారు. నార్త్ టు సౌత్ మార్కెట్ క్రియేట్ కావడంతో ప్రభాస్, చరణ్, తారక్, బన్నీలను పాన్ ఇండియా హీరోలంటూ మోసేస్తున్నాం. కానీ వీరికన్నా ముందే ఆ ట్యాగ్ దక్కిన హీరో రజనీకాంత్. 6 ఇండస్ట్రీలను ఎప్పుడో చుట్టేశారు. ఇప్పుడంటే డబ్బింగ్ సినిమాలతోనే హిందీ ఆడియన్స్ పలకరిస్తున్నారు. అయితే ఆయన ఆరా బాలీవుడ్లో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. అదే అతడితో వర్క్ చేసేందుకు బాలీవుడ్ హీరోలు తమిళ ఇండస్ట్రీకి క్యూ కట్టేలా చేస్తుంది. ఇప్పటికే అమితాబ్, అమీర్ ఖాన్ వస్తే నెక్స్ట్ హృతిక్, రజనీ కోసం చెన్నై చేరుకోబోతున్నాడు. వెటయాన్లో తలైవార్ అడిగారని బిగ్ బి వెంటనే ఓకే చెప్పి నటించారు. 33 ఏళ్ల తర్వాత కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ లెజెండరీ యాక్ట్రెస్. సౌత్ మొహమే చూడని అమీర్ ఖాన్ రజనీకాంత్ కోసమే కూలీలో స్పెషల్ అపీరియన్స్ ఇచ్చాడు. ఈ విషయాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ పలు సందర్భాల్లో రివీల్ చేశాడు. 30 ఏళ్ల తర్వాత సూపర్ స్టార్తో రీయూనైట్ అయ్యాడు. కానీ ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అండర్ పర్ఫార్మెన్స్ చేశాయి. జైలర్ 2 కోసం నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నాడు. తలైవార్తో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా బీటౌన్ మీడియా అంటోంది. చెన్నైలో జూన్ 22, 23 తేదీల్లో రజనీ అండ్ హృతిక్ మీద సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారట. ఇదే నిజమైతే 40 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. గతంలో భగవాన్ దాదాలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు హృతిక్. జైలర్ 2లో క్యామియో కోసం నెల్సన్ అడగ్గానే అప్పటి బాండింగ్ వల్ల కాదనలేకపోయాడట హృతిక్. బాలీవుడ్ మార్కెట్ కొల్లగొట్టేందుకు నార్త్ స్టార్ హీరోలను తీసుకురావడం ఓ మార్కెట్ స్ట్రాటజీ అయినప్పటికీ వాళ్ళు మాత్రం రజనీ కోసమే క్యూ కడుతున్నారన్నది వాస్తవం. వన్స్ అపాన్ ఏ టైమ్ సిల్వర్ స్క్రీన్ షేక్ చేసిన సీనియర్ బాలీవుడ్ బ్యూటీస్ ఈ ఏడాది ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుసపెట్టి తమ సినిమాలతో ఆడియన్స్ కి ఫీస్ట్ ఇస్తున్నారు. 8 ఏళ్లు బ్రేక్ తీసుకుని సొట్టబుగ్గుల సుందరి కూడా రీఎంట్రీ తీసుకుంటోంది. ఇక నెక్స్ట్ మిగిలిందెవరు? 80s, 90s, 2000s తొలి దశకంలో బాలీవుడ్ ను ఏలేసిన స్టార్ బ్యూటీస్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అదరగొట్టేస్తున్నారు. స్టిల్ మెయిన్ లీడ్స్ ఆఫర్స్ కొల్లగొడుతూ ఆడియన్స్ తో టచ్ లోనే ఉంటున్నారు. అయితే ఈ మధ్య కొందరి ప్రెజెన్స్ మిస్ అయింది. కానీ ఏడాది కవర్ చేసేస్తున్నారు సీనియర్ భామలు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే తర్వాత 3 years గ్యాప్ తీసుకున్న రాణి ముఖర్జీ మర్దాని 3తో హాయ్ చెప్పేసింది. ఈ ఏడాది చివరిలో షారుఖ్ కింగ్ తో మరోసారి ఎంటర్టైన్ చేయబోతోంది. మరో సీనియర్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా సుఖీ తర్వాత బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్ తర్వాత గ్యాప్ ఇచ్చిన ఈ పొడుగు కాళ్ల సుందరి కన్నడ డబ్బింగ్ ఫిలిం కేడి ద డెవిల్ తో హాయ్ చెప్పింది. బూల్ బులయ్య 3 తర్వాత మిస్టర్ పాండే వెబ్ సిరీస్ చేసిన డాన్స్ క్వీన్ మాధురి దీక్షిత్ మా బెహన్ అంటూ మరోసారి ఓటీటీకే పరిమితమైంది. టబు భూత్ బంగ్లాతో హిట్ కొట్టేసింది. సౌత్ లో సినిమాలు లోడింగ్ చేస్తోంది భామ. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరిష్మా పర్సనల్ లైఫ్ కొలాప్స్ అయ్యాక ప్రొఫెషనల్ లైఫ్ సెట్ చేసుకునే పనిలో పడింది.
మర్డర్ ముబారక్ లో ఫుల్ లెంత్ రోల్లో కనిపించిన కరిష్మా తాజాగా బ్రౌన్ వెబ్ సిరీస్ తో హాయ్ చెప్పేసింది. వీరితో పాటు మరో సీనియర్ బ్యూటీ ప్రీతి జింటా 8 years గ్యాప్ తర్వాత బట్వారా 1947 తో రీ ఎంట్రీ ఇస్తోంది. నిత్యం ఆడియన్స్ తో టచ్ లో ఉంటున్న కాజల్ మహారాజ్ని ప్రాజెక్ట్స్ తో బిజీ. కానీ ఈ సినిమా ఎంతవరకు వచ్చిందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో నో అప్డేట్. ఇలా సీనియర్స్ అంతా ఫుల్ స్వింగ్ లో ఉన్నారు, ఒక్క ఐశ్వర్యరాయ్ తప్ప. మాధురి దీక్షిత్ నుంచి ప్రీతి జింతా వరకు సిల్వర్ స్క్రీన్ పైనో లేక డిజిటల్ ప్లాట్ఫామ్ లోనో సినిమా ఆర్ సిరీస్ రూపంలో ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. మరి ఐశ్వర్యరాయ్ సంగతి ఏంటి? పొన్నియిన్ సెల్వన్ 2 తర్వాత ఐషు ప్రెజెన్స్ మిస్ అయింది. కేన్స్ ఉత్సవాల్లో మెరవడం తప్ప కొత్త సినిమా కబురు వినిపించడం లేదు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ ఆడియన్స్ తో టచ్ కోల్పోయి అప్పుడే 3 years కంప్లీట్ గా వస్తుంది. పొన్నియిన్ సెల్వన్ 1 and 2 చిత్రాల తర్వాత ఆమె కనిపించలేదు. చెప్పాలంటే అది కూడా తమిళ సినిమానే. హిందీలో 8 ఏళ్ల నుండి ఐషు ప్రెజెన్స్ మిస్ అయింది. చివరిగా ఫన్నే ఖాన్లో నటించింది బిగ్ బి కోడలు. ఈ ఏడాది కేన్స్ ఉత్సవాల్లో సందడి చేసింది ఐశ్వర్యరాయ్. చివరి వరకు ఐషు కనిపిస్తుందా లేదా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు ఫీస్ట్ ఇచ్చింది. స్టైలిష్ అవుట్ ఫిట్స్ లో మెస్మరైజ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో కాస్త బొద్దుగా మారిన ఐషు కేన్స్ ఉత్సవాల్లో కాస్త నాజుగ్గా కనిపించింది. దీంతో మళ్లీ యాక్టింగ్ పై ఫోకస్ చేస్తుందేమో అనుకున్నారు. కానీ కొత్త సినిమా కబురు చెప్పలేదు మాజీ మిస్ వరల్డ్. మరి ఈ ఏడాదైనా ఆమె నుండి న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వస్తుందో లేదో లెట్స్ సీ. ఓవైపు హీరోగా మరోవైపు దర్శకులుగా రాణించాలన్న ఉత్సాహాన్ని ఎక్కువగా కాలీవుడ్ హీరోల్లో చూస్తూ ఉంటాం. ఈ స్ట్రాంగ్ డిజైర్ ఇప్పుడిప్పుడే మన హీరోల్లోనూ కనబడుతోంది. ఇప్పటికే అడ్విశేష్, విశ్వక్ సేన్ లాంటి యాక్టర్స్ మెగాఫోన్ ఎక్స్పీరియన్స్ చేశారు. నెక్స్ట్ మేం కూడా అంటున్నారు ఇంకొంతమంది. 24 క్రాఫ్ట్స్లో అత్యంత రిస్క్ అయిన జోన్లోకి ఎంటర్ అవుతున్న ఆ హీరోలు ఎవరో చూద్దామా? టాలీవుడ్ హీరోల్లో మార్పు మొదలైంది. కేవలం కెమెరా ముందే కాదు, వెనక ఉండి లీడ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు మన స్టార్స్. ఇప్పటికే అడ్విశేష్, విశ్వక్ సేన్, రాహుల్ రవీంద్రన్ లాంటి హీరోలు ఓవైపు యాక్టింగ్ చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా దర్శకులుగా మేకోవర్ అవుతున్నారు. నెక్స్ట్ తమ వంతు అంటున్నారు రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం అండ్ విశాల్. ఆంధ్ర కింగ్ తాలూకా నుండి తనలోని హిడెన్ టాలెంట్స్ ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నాడు రామ్ పోతినేని. ఈ మూవీలో లిరిసిస్ట్ గా మారి ఓ సాంగ్ రాసిన ర్యాపో సింగర్ గాను అవతారమెత్తాడు. నెక్స్ట్ దర్శకుడిగా మారబోతున్నాడు ఈ యంగ్ హీరో. కథను సిద్ధం చేసుకున్న హీరో తన 23వ ప్రాజెక్ట్స్తో కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాధ్యతలు చేపట్టబోతున్నాడు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకోబోతోంది ఈ ప్రాజెక్ట్. టాలీవుడ్ లో మల్టీ టాస్కులు చేస్తూ టాలెంట్ చూపిస్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఓవైపు యాక్టర్ గా, మరోవైపు నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో ఇప్పుడు దర్శకత్వం వైపు మొగ్గు చూపుతున్నాడు. తన 13వ సినిమాకు మెగాఫోన్ పట్టబోతున్నాడు యంగ్ టాలెంట్. రియాలిటీ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్. రామ్, కిరణ్ అబ్బవరం వాంటెడ్లీ న్యూ స్టెప్ తీసుకుంటే విశాల్ ది మరో పరిస్థితి. దర్శకులతో చెడి మెగాఫోన్ టచ్ చేస్తున్నాడు. తుప్పరివాలన్ డైరెక్టర్ మిస్కిన్ తో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా సీక్వెల్ ను డైరెక్ట్ చేసుకునే బాధ్యత తీసుకున్న విశాల్ మకుటం నుండే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మకుటం మూవీకి రవి అరసు డైరెక్టర్. కానీ హీరోకి దర్శకుడికి మధ్య క్లాసెస్ వచ్చాయి. దీంతో డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ విశాల్ తీసుకున్నాడు. ఎన్ని ఫెస్టివల్స్ ఉన్నా కేరళకు ప్రత్యేకమైన పండుగ ఓనం. మనకు సంక్రాంతి పండుగ ఎలాగో వాళ్ళకది సంప్రదాయ పండుగ. పండుగ అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలిగా. అందుకే బాలీవుడ్ ఈ ఫెస్టివల్ పై స్పెషల్ ఫోకస్ చేస్తోంది. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా ఓనం పండుగని టార్గెట్ చేస్తున్నాయి కొన్ని బాలీవుడ్ చిత్రాలు. అవేంటో చూద్దాం. సినిమాల రిలీజ్ కి ఒక్కో ఇండస్ట్రీకి ఒక్కో సీజన్ నడుస్తూ ఉంటుంది. టాలీవుడ్ సంక్రాంతి సీజన్ ఉండే క్రేజ్ వేరు. బాలీవుడ్ ఇయర్ ఎండింగ్ అంటే పడి చచ్చిపోతుంది. అలాగే మాలీవుడ్ కూడా ఓనం సీజన్ ఫుల్ డిమాండ్. అందుకే మాలీవుడ్ స్టార్ హీరోలు ఈ ప్రత్యేకమైన పండుగపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో మోహన్ లాల్ కీ రోల్ చేస్తున్నారని టాక్. దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ తో ఈ మధ్య టచ్ కోల్పోయాడు. టాలీవుడ్, కాలీవుడ్ చుట్టేసిన డీక్యూ కింగ్ ఆఫ్ కోతా తర్వాత పలకరిస్తున్న ఫిలిం ఐఆమ్ గేమ్. హీస్ట్ గ్యాబ్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ఆర్డీఎక్స్ ఫేమ్ నహాస్ ఇదియా దర్శకుడు. ఈ సినిమా కూడా ఓనం పండుగను టార్గెట్ చేస్తూ ఆగస్టు 20నే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. గత ఏడాది లోకాతో నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ చూసిన దుల్కర్ ఈ పండుగకు సక్సెస్ చూస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. ప్రేమలో ఫేమ్ గిరీష్ ఏడి నుండి వస్తున్న ఫిలిం బెత్లెహామ్ కుటుంబ యూనిట్. నివిన్ పౌలి, మెమితా బైజు లీడ్ రోల్స్. మేలోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఓనం పండుగకే వస్తున్నట్లు అనౌన్స్ చేశాడు హీరో. ఇదొక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కించాడంట గిరీష్ ఏడి. ఆగస్టు 16 నుండి 25తో ముగిసే ఈ పండుగపై ఇప్పటికే ఈ స్టార్స్ కర్చీఫ్ వేశారు. ఇంకా 2 months గ్యాప్ ఉంది. ఈ రేస్ లోకి ఎంతమంది వస్తారో, తప్పుకుంటారో చూడాలి మరి. ఇది మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ NTV.